ఖమ్మం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్లు, చింతకాని, మదిర, ఎర్రుపాలెంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న 3 రోజుల పాటు గ్రామాల్లో రసవత్తరంగా రాజకీయాలు కొనసాగనున్నాయి. ఎన్నికల నిర్వహణపై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మన ప్రస్తుతం రఘునాథపాలెం మండలం సంబంధించి ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న ఇక్కడ నామినేషన్లకు సంబంధించి స్వీకరణ సంబంధించి కూడా ఇక్కడ అన్ని అధికారులన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొత్తం దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే 7 మండలాల్లో సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్లు, చింతకాని, మదిర, ఎర్రుపాలెం సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి వస్తే అక్కడ 8 మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి. మొత్తం అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చెర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మనుగూరు, పినపాక మండలాల్లో సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి జరగనున్నాయి. మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి 63, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 47 సంబంధించి చోట్ల కూడా ఈ నామినేషన్లకు సంబంధించి స్వీకరణ ప్రారంభమైంది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ గ్రామాల్లో నామినేషన్లకు సంబంధించి సందడి కొనసాగనుంది. 30న కూడా నామినేషన్లకు సంబంధించి పరిశీలన చేస్తారు. డిసెంబర్ 3 వరకు నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ సంబంధించి 11న కూడా తొలి విడత సంబంధించి పోలింగ్ జరగనుంది. అధికార పార్టీలో కూడా ఇప్పటికే ఆశావాహులకు సంబంధించి పోటీకి సంబంధించి కూడా ఆశావాహులకు సంబంధించి ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎక్కువ పోటీ అధికార పార్టీలోనే ఎక్కువగా ఉంది. చాలా వరకు అన్ని మండలాల్లో చూస్తే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఎవరిని అంటే ఏ విధంగా పోవాలన్న సంబంధించి కూడా ఇక అధికార పార్టీ కూడా కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్, సిపిఐ కలిసి బరిలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్, సిపిఎంతో కూడా కలిసి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన కూడా కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఎవరికి వాళ్ళు సంబంధించి నామినేషన్లు సంబంధించి స్వీకరణ ప్రారంభం అవ్వడంతో కూడా అంతా పల్లెల్లో ఒక సందడి వాతావరణం సంబంధించి మొదలైంది. ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు సంబంధించి వస్తాయని కూడా గత కొన్ని నెలల నుంచి కూడా అందరూ ఎదురు చూస్తూ వస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఎదురు చూస్తూ వస్తున్నాయి. అనేక వివాదాలు, అనేక ఇష్యూల నేపథ్యంలో ఈ వాయిదాలు పడుతూ వస్తుంది పంచాయతీ ఎన్నికలు అనేది. ఇప్పుడు మళ్ళీ దీని క్లియరెన్స్ రావడం, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం మళ్ళీ పల్లెల్లో కూడా అన్ని పార్టీలు ఓటర్లను కూడా అంటే వారికి అనుకూలంగా మలుచుకునేందుకు కూడా అన్ని ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్నారు. తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అంటే సమయం వృధా కాకుండా మొత్తం వాళ్ళకున్న అన్ని అవకాశాల ప్రకారం కూడా వాళ్ళు జనంలోకి వెళ్ళి వాళ్ళు ఓటర్లను మంచి చేసుకునే ప్రయత్నాలకు సంబంధించి ఇప్పటికే ప్రారంభించారని చెప్పుకోవాలి. టోటల్గా ఈ నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమంది బరిలో ఉన్నారు ఏందన్నది కూడా ఒక స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం చాలా వరకు ఈ అధికార పార్టీ నుంచి కూడా చాలా మంది నామినేషన్లు వేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా నామినేషన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం. మేజర్గా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అనేది పంచాయతీ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఇటు ఖమ్మం జిల్లా కానీ మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈసారి పంచాయతీ ఎన్నికలు మాత్రం అంటే మొత్తం 3 విడతల్లో జరిగేటి మాత్రం అన్ని విడతల్లో చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు సంబంధించి అన్ని నామినేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ పోలీసులు కూడా బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తం ఈ టోటల్ ప్రక్రియ 3 విడతల్లో ఎన్నికల నామినేషన్లు కానీ ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు మాత్రం ఈ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎక్కడికక్కడి అప్రమత్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.